ఒక్క రోజులో సెమ్ ఎగ్జామ్ చదవాలంటే ఇది ఒక్కటి చదివితే సరిపోతుంది. ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవాలి. లాస్ట్ 3 ఇయర్స్‌వి. 4 చాప్టర్స్ నుంచి ఒక్కో క్వశ్చన్ తీసుకోవాలి. 4 క్వశ్చన్స్ వస్తాయి. సో ఎగ్జామ్‌లో ఒక్క క్వశ్చన్ వచ్చినా నీకు 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో అందులో నువ్వు ఒక్కటి రాసినా 8 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. సెకండ్ లాంగ్ ఆన్సర్స్ చదవాలి. 4 చాప్టర్స్ నుంచి 2 క్వశ్చన్స్ తీసుకోవాలి. ఒక్కో చాప్టర్ నుంచి 8 క్వశ్చన్స్. అందులో నుంచి నీకు 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో 3 క్వశ్చన్స్‌కి 30 మార్క్స్. అంటే నువ్వు మినిమమ్ నీకు 24 మార్క్స్ అయితే పక్కా వేస్తారు. నెక్స్ట్ థర్డ్ వన్ డయాగ్రామ్స్. డయాగ్రామ్స్ ఉన్న క్వశ్చన్ చదివామంటే చాలా యూజ్ అవుతుంది. 4 డయాగ్రామ్స్ 4 చాప్టర్స్. అందులో నుంచి 2 క్వశ్చన్స్ అయితే 100% వస్తాయి. 20 మార్క్స్కి అయితే నీకు 15 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఫోర్త్ది ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ ఒకటే ప్లేస్లో రాసుకోవాలి. ఒక్క ఫార్ములా క్వశ్చన్ వచ్చినా నీకు 10 మార్క్స్ క్వశ్చన్ అది. నువ్వు మినిమం 5 మార్క్స్ అయితే వస్తాయి. ఫస్ట్ ఇప్పుడు అన్నీ యాడ్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వల్ల 8 మార్క్స్, లాంగ్ ఆన్సర్స్ వల్ల 24 మార్క్స్, డయాగ్రామ్స్ వల్ల 15 మార్క్స్, ఫార్ములాస్ వల్ల 5 మార్క్స్. సో 52 మార్క్స్ నీకు ఈజీగా వస్తాయి. 52లో నీకు ఎంత తక్కువ వచ్చినా సరే నువ్వు ఇవి చదివితే ఈజీగా పాస్ అయిపోతావు. లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రివిజన్. ఇది చేస్తే మాత్రమే నీకు ఇవన్నీ వస్తాయి, లేకపోతే మాత్రం అంతా వేస్ట్. ఇది మన ఎగ్జామ్ సిరీస్లో 4th వీడియో. ఫస్ట్ 3 వీడియోస్ చూస్తే ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. 5th వీడియో రేపు వస్తుంది, ఎగ్జామ్లో ఎలా రాయాలని చెప్పి. ఫాలో చేసి కమెంట్ పార్ట్ 5.